మీరు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. ఇది నేను చెప్తుంది కాదు, సెబీ చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం గోల్డ్ అనేది 2 టైప్స్ ఆఫ్ మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనం చేస్తాం. ఒకటి ఫిజికల్ గోల్డ్ ఏదైతే మనం జ్యువెల్లరీస్ కానీ అలా యేసుకుంటామో సో ఆ రకంగా మనం ఇన్వెస్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ డిజిటల్ గోల్డ్‌లో గనుక మనం ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు సెబీ ఏం చెప్తుందంటే సెబీ అండ్ ఆర్‌బీఐ కింద కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. రెగ్యులేటర్ కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అలాంటి డిజిటల్ గోల్డ్ పైనే మీరు ఇన్వెస్ట్ చేయండి. అది కాకుండా వేరే దాని మీద ఇన్వెస్ట్ చేసినట్లయితే అక్కడ మీరు నష్టపోయే ఛాన్స్ అనేది మీకు ఖచ్చితంగా ఉండదని సెబీ అనేది చెప్తుంది. ఐ మీన్ ఏ రెగ్యులేటరీ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు సెబీ కింద వచ్చేది కొన్ని రెగ్యులేటరీ ప్రొడక్ట్స్ ఉంటే దాని మీద ఇన్వెస్ట్ చేయాలి. ఏ నాన్ రెగ్యులేటరీ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అదేంటంటే ఇప్పుడు నార్మల్ గా మనం థర్డ్ పార్టీ యూపీఐ యాప్ అనేది మనం పేమెంట్ చేస్తాం. సో అక్కడ కూడా మనం అక్కడ డిజిటల్ గోల్డ్ అనేది అక్కడ మనకి పాపప్ అవుతుంది. సో అలాది సెబీ కింద వస్తుందా లేకపోతే ఆర్బీఐ కింద వస్తుందా అది మనం ఖచ్చితంగా మనం చూసుకోవాలి. అలాంటి ప్రొడక్ట్స్ మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఇంకోటి ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ అనేది కొన్ని గోల్డ్ అనేది కొన్ని బాండ్స్ ఇస్తుంది. సో దాని మీద కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇది సెబీ అండ్ ఆర్బీఐ కింద రెగ్యులేటరీ ప్రొడక్ట్స్ ఉంది. నాన్ రెగ్యులేటరీ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో దానిపైన మనం ఇన్వెస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే తర్వాత మనం నష్టపోయే అవకాశాలు అనేది ఖచ్చితంగా ఉంటుంది అని సెబీ అనేది హెచ్చరించింది అనమాట. సో మీరు కూడా ఫిజికల్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు లేకపోతే డిజిటల్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఎవరైతే డిజిటల్ గోల్డ్ ఐ మీన్ నాన్ రెగ్యులేటరీ ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే సో అక్కడ కొంచెం మీరు జాగ్రత్త చూసుకోండి. అండ్ సెబీ కింద ఏదైతే రెగ్యులేటరీ ప్రొడక్ట్స్ ఉంటాయో దానిపైన మీరు ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మీరు మా పేజ్ ని ఫాలో అవ్వండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా డిజిటల్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళకి ఈ రీల్ అనేది షేర్ చేయండి.